వెల్కమ్ బ్యాక్. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తమ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దండకారణ్యంలో స్తూపాలు నిర్మించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నివాళులర్పించారు. విప్లవ పాటలతో నృత్యాలతో ఈ కార్యక్రమం దద్దరిల్లింది. వారోత్సవ వీడియోలను విడుదల చేసిన మావోయిస్టులు ఆపరేషన్ ఖగార్ను ఓడిస్తామని, అమరుల త్యాగం వృధా కాదని సవాల్ విసిరారు. భద్రతా బలగాలకు ఈ కార్యక్రమం తీవ్ర ఆందోళన కలిగించింది. मेरी तरफ से ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తమ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దండకారణ్యంలో స్తూపాలు నిర్మించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నివాళులర్పించారు. విప్లవ పాటలతో నృత్యాలతో ఈ కార్యక్రమం దద్దరిల్లింది. వారోత్సవ వీడియోలను విడుదల చేసిన మావోయిస్టులు ఆపరేషన్ ఖగార్ను ఓడిస్తామని, అమరుల త్యాగం వృధా కాదని సవాల్ విసిరారు. భద్రతా బలగాలకు ఈ కార్యక్రమం తీవ్ర ఆందోళన కలిగించింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తమ అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. మావోయిస్ట్ పార్టీ జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది. ఈ సందర్భంలో కొంత ఈ వారోత్సవాల మీద సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు అనేక మంది కీలక నేతలు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మరి కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు భద్రతా బలగాలు కూడా విస్తృతమైనటువంటి కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో మావోయిస్ట్ పార్టీ అమరవీరుల సంస్మరణ సభలు ఎట్లా నిర్వహిస్తుందని చెప్పి ఒక సందిగ్ధత అయితే అందరిలో నెలకొంది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు మొత్తం కూడా అప్రమత్తం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళేటటువంటి వాహనాలు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. మావోయిస్ట్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతాలను మొత్తాన్ని కూడా జల్లెడబట్టారు. అయినప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ అమరవీరుల సంస్మరణ సభలు ఘనంగా నిర్వహించింది. నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి అబూజ్మండ్ అటవీ ప్రాంతంలో అమరవీరుల సంస్మరణ సభలు ఘనంగా నిర్వహించి దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావుతో పాటు ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్మృతి చిహ్నాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆదివాసులతో పాటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అమరవీరుల సంబంధించినటువంటి పాటలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో దండకారణ్యం దద్దరిల్లింది. ఒక రకంగా మావోయిస్ట్ పార్టీలో ఈ అమరవీరుల సంస్మరణ సభలు ఘనంగా నిర్వహించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచిందని
చెప్పవచ్చు. ఎందుకనంటే మావోయిస్టు పార్టీ క్రమక్రమంగా దాని ప్రాబల్యం కోల్పోతుంది అనుకున్నటువంటి క్రమంలో ఒక రకంగా భద్రతా బలాలకు పెను సవాలు విసిరినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వారి త్యాగాలు వృధా కావు, వాళ్ళ ఆశయాలను సాధిద్దాం, ఆపరేషన్ కగార్ను ఓడిద్దాం అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి విజయంగా భద్రతా బలగాల మీద చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా వరుసగా ఎన్కౌంటర్ లో కీలక నేతలు మరణిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అమరవీరుల వారోత్సవాలు జరపడం అనేది ఒక మావోయిస్టు పార్టీకి ఒక మంచి కీలకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. రామకృష్ణ, అయితే ఈ వారోత్సవ కార్యక్రమాల్లో కూడా ఇటు మావోయిస్టులు ఆపరేషన్ ఖగార్ను ఓడిస్తామంటూ, అలాగే అమరుల త్యాగం వృధా కాదంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు భద్రతా బలగాలకు ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది? అంటే ఆపరేషన్ కగార్ అనేది 2026 మార్చి 31 నాటికి ఆ మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతం జల్లెడబడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కర్రెగుట్టలు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు లేరు, ఉనికి లేదు అనేది చెప్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు పార్టీ 2026 మార్చి 31 నాటికి లేకుండా చేస్తామని చెప్తున్నటువంటి ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అమరవీరుల సంస్థల సభలు ఘనంగా నిర్వహించడం ద్వారా మావోయిస్టులు సత్తా చాటారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్